తిరుపతి తిరుమల దేవస్థానానికి పాదయాత్రగా బయలుదేరుతున్నటువంటి హిందూ సోదరులు సోదరిమణులందరికీ కూడా మద్దూరు గ్రామం తరపున వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ గత 4 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా అమితమైనటువంటి భక్తిచే పాదయాత్రగా బయలుదేరుతున్నారంటే మా మద్దూరు గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యానికి గురి అయినాం మొదటిసారిగా. ఎందుకంటే మేము శ్రీశైలం పాదయాత్ర చూశాం కానీ తిరుపతి పాదయాత్ర చూడలేదని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భంలో మరి వీళ్ళని చూస్తే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే నేడు ఈ హిందూ సమాజం లోపల ముఖ్యంగా వెనుకబడడానికి కారణం ఏంటంటే మనము ఒక భగవంతుణ్ణి భక్తి చేత కొలవడానికి పూజించడానికి ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకోలేకపోవడం. మనం ఎందుకంటే వేరే మతస్థులను చూస్తే వాళ్ళు ఖచ్చితంగా ఒక సమయం అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నారు. ఒక 1 గంట కంటే 1 గంటకు ఎటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా బంద్ చేసుకొని భక్తితో వాళ్ళు వెళ్తా ఉన్నారు. మనం కూడా ఖచ్చితంగా ఒక వారము ఒక సమయము ఖచ్చితంగా నిర్ణయించుకొని భగవంతుని కనుక ధ్యానించినట్లయితే మరి ఈ హిందూ సమాజంలో హిందూ మతంలో భక్తి భావాలు అనేటువంటి పెరిగి మరి సమాజం అంతా కూడా ప్రశాంతంగా ఉండడానికి కారణం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని మేము చాలా సంతోషిస్తున్నాం. మరి మీలాగా ఇక్కడ కూడా అన్న చెప్పినట్లుగా ఈనాడు సమాజం సంతోషంగా ఉండాలి అంటే భక్తి భావం ఉండాలి, మరి భజనలు ఉండాలి. ఇలాంటి కార్యక్రమం వల్ల మరి ప్రకృతి అనేటువంటిది కూడా పరవశించి వర్షాలు పడి మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి మరి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఎందుకంటే ఆనాడు మనం రామాయణంలో చూసుకున్నాం. మరి అక్కడ కూడా ఆ సమాజం లోపల భక్తి భావాలు భజనలు చేయడం వల్లనే మరి ప్రకృతి అంతా పరవశించి మరి సానుకూలంగా స్పందించడం జరుగుతుంది. కాబట్టి మరి ఇలాంటి కార్యక్రమాన్ని వీళ్ళు చేస్తున్నందుకు మా హిందూ బంధువులందరి తరపున ప్రజలందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా చేయాలని చెప్పేసి మరి అన్నవారికి ఈరోజు మేము కొద్దిగా అందుబాటులో లేకపోయినాం. ఎందుకంటే చాలా బాధ అనిపించింది. వాళ్ళే వచ్చి వాళ్ళే ఇక్కడ చేసుకోవడం మాకు కొద్దిగా వెళ్తుందన్నా మాకు నేను నిన్న మొన్న కొద్దిగా ఈ ఫోన్ సరిగా సమయంలో తీసుకోకపోవడం వల్ల ఇలాంటి కార్యక్రమం జరిగింది. ఖచ్చితంగా వచ్చేసారి మళ్ళసారి కూడా మీకు అందుబాటులో ఉండి మీకు మద్దూరులో మాత్రం అన్ని కార్యక్రమాలు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని ఆ భగవంతుడు మాకు ఆశీస్సులు మీ అందరి తరపున ప్రతి ఒక్కరికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.